మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది లోపలేదో అనీజీనెస్ ఉన్నప్పుడు ఇంకా దీన్ని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా ముందు వాళ్ళ సమస్య చెప్పకుండా ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్స్ తాలూకు ఆ చిట్టా ఫైల్స్ అని నా ముందు పెడతారు. అది కాదు, అంటే మీ సమస్యని మీరే కరెక్ట్గా నిర్ణయించుకోగలుగుతారు. కాబట్టి మీ సంకేతాన్ని మీరే గమనించాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయుర్వేదంలో అష్టవిధ పరీక్షలు ఉన్నాయి, అలాగే దశవిధ పరీక్షలు ఉన్నాయి, త్రివిధ పరీక్షలు ఉన్నాయి. అంటే దర్శన స్పర్శన ప్రశ్నహి అని త్రివిధ పరీక్షా పద్ధతులు ఇవి. ఏదైనా సరే మన జ్ఞానేంద్రియాల ద్వారా మన సమస్యని మనం గ్రహించగలగాలి. ఇక్కడ ఆరోగ్య సంకేతాలు ఏమిటి, వీటి ముఖ్యాంశాలు ఏమిటి, ఈ ఆరోగ్య సంకేతాలు చెప్పేటటువంటి ఆ సమస్యల్ని తగ్గించుకునే ఇంటి వైద్యాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది వాళ్ళకి రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్, అలాగే మధుమేహం అంటే డయాబెటీస్ లాంటి వ్యాధులు లేవు కాబట్టి ఇక ఆరోగ్యంగా ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజమైనటువంటి ఆరోగ్యం అనేది కేవలం వ్యాధులు లేకపోవటం మాత్రమే కాదు. శరీరంలో ఉండేటువంటి ప్రతి వ్యవస్థ తన పనిని తాను సక్రమంగా నిర్వహించడం ద్వారా వచ్చేటటువంటి ఒక అద్భుతమైన అనుభూతే అసలైన ఆరోగ్యం అంటే. ఆయుర్వేద ప్రకారంగా జీర్ణక్రియ సక్రమంగా ఉంటేనే మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మన జీవనశైలిలో ఉండేటువంటి చిన్న చిన్న మార్పులే మన ఆరోగ్యానికి పునాదులేస్తాయి. ఈ పూర్తి వివరాలకి మనం వెళ్దాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది నిద్ర నాణ్యత గురించి. క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా ముఖ్యం. త్రిస్తంభాలలో ఇదొకటి. మీరు పడక మీదకి చేరగానే కేవలం 10 నుంచి 15 నిమిషాల లోపు నిద్రలోకి జారుకుంటూ ఉంటే అది అద్భుతమైన ఆరోగ్య లక్షణం. రాత్రంతా పదే పదే మేలుకు రాకుండా హాయిగా పసిపిల్లల్లాగా నిద్రపోవటం, అలాగే ఉదయం లేవగానే ఎంతో ఉల్లాసంగా అనిపించడం లాంటిది మీ నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ ప్రశాంతంగా ఉంది అనడానికి నిదర్శనం. దీనికి భిన్నంగా గంటల తరబడి నిద్ర పట్టకపోవటం, నిద్ర లేచినప్పటికీ అలసటగా ఉండటం, ఇలాంటివి జరుగుతున్నాయనుకోండి, మీ శరీరంలో ఒత్తిడి హార్మోన్ అంటే స్ట్రెస్ హార్మోన్ పెరిగింది అనటానికి ఇది సూచన. సహజమైనటువంటి గాఢ నిద్ర అనేది నిజానికి ఒక విలాసం కాదండి. అది శారీరక అంతర్గత సమతుల్యతని సూచిస్తుంది. ఇది సమతుల్యతకి ఒక ప్రాథమిక సంకేతం. రాత్రి టైంలో పదే పదే మలమూత్ర విసర్జన కోసం లేవాల్సిన అవసరం లేకపోవటం కూడా ఆరోగ్యకరమైన మూత్రపిండాల పనితీరుని సూచిస్తుంది. మరి దీనికి ఏం చేయాలి? చక్కటి నిద్రకి అశ్వగంధ వేర్ల పొడి 50 గ్రాములు, జటామాంసి పొడి 50 గ్రాములు, యాలకుల పొడి 10 గ్రాములు తీసుకోండి. యాలకుల గింజల పొడి. ఈ మూడింటిని బాగా కలిపి ఒక పొడి గాజు సీసాలో నిల్వ చేసుకోండి. రాత్రి భోజనం చేసిన గంట తర్వాత ఒక స్పూన్ పొడిని గోరువెచ్చని నీళ్ళతో లేదా పాలతో కలిపి లోపలికి తాగండి. దీంతో సహజమైనటువంటి నిద్ర మీ సొంతం అవుతుంది. ఇక రెండోది అతి ముఖ్యమైన సంకేతం స్థిరమైనటువంటి శక్తి స్థాయిలో ఉండటం. ఇది ఆరోగ్యానికి సూచన. స్టేబుల్ ఎనర్జీ లెవెల్స్ చాలా ముఖ్యం. ఆరోగ్యవంతమైనటువంటి శరీరానికి ఇది ముఖ్యమైన గుర్తు. రోజంతా శక్తివంతంగా ఉండటం. ఇక్కడ శక్తి అంటే ఏదో సూపర్ మ్యాన్ లాంటి బలం కాదు, అలసట లేకుండా పనులు చేసుకోగలగటం. ఉదయం నిద్ర లేవగానే మీకు తాజాతనం అనిపించటం, మధ్యాహ్నం వేళలో తీవ్రమైన నిద్ర రాకపోవటం, ఏదో కాస్త కొద్ది తిన్న తర్వాత ఎవరికైనా కాస్త బడలిగ్గా ఉంటుంది, కొంచెం సేదతీరాలనిపిస్తుంది. కానీ అదే పనిగా ఆదమర్చి రాత్రి నిద్రపోయినట్టుగా మధ్యాహ్నం నిద్రపోతుంటే ఏదో సమస్య ఉందని అర్థం. అలాగే సాయంత్రం వరకు పనులు చేసుకోగలిగేటటువంటి సత్తు ఉండటం, ఇవన్నీ ఆరోగ్యానికి సూచికలు. ప్రతి 2 గంటలకి టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ ఇలాంటి ఆ ఉత్ప్రేరకాలని మీరు తీసుకోవాల్సి వస్తుంటే, అవి అవసరం అవుతుంటే అది నిజమైన శక్తి కాదండి. మీ శరీరంలో శక్తి అనేది సహజంగా ప్రవహిస్తూ అలా న్యాచురల్ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉండాలి. మన శరీరంలో ఉండేటువంటి కణాలలో ఉండేటువంటి శక్తి కేంద్రాలు అంటే మైటోకాండ్రియా సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడు మాత్రమే ఈ రకమైన స్థిరమైన శక్తి మీకు లభిస్తుంది. మరి దీనికి ఒక మంచి ఇంటి వైద్యం ఉంది. ఎండు ఖర్జూరాలు 3 లేదా 4, బాదం పప్పులు 5 లేదా 6 వరకు, గసగసాలు 1 స్పూను, యాలకుల పొడి చిటికెడు ఇలా సిద్ధం చేసుకోవాలి. రాత్రి టైంలో ఎండు ఖర్జూరాల్లో ఉన్నటువంటి గింజలు తీసేసి బాదం పప్పులు, గసగసాలని 1 గ్లాసు నీళ్ళలో విడివిడిగా నానబెట్టాలి. ఉదయం ఈ బాదం పప్పుల పైన పొట్టు తీసేసి అన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టాలి. అవసరమైతే కొద్దిగా పాలు లేదా నీళ్లు కలిపి యాలకుల పొడి చల్లుకోవాలి. ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఇలా రాత్రంతా నానబెట్టిన ఈ పానీయాన్ని ఉదయం సిద్ధం చేసుకొని తాగుతూ ఉండాలి. డయాబెటీస్ ఉంటే మాత్రం ఖర్జూరాల సంఖ్యను తగ్గించి వాడుకోవాలి. ఇది రక్తహీనతని అంటే ఎనీమియా నివారిస్తుంది. కణాల స్థాయి వరకు ఇనుము అంటే ఐరన్ని, అలాగే మెగ్నీషియం మెయిన్ దీన్ని చేరవేసి
రోజంతా అలసట రాకుండా చూస్తుంది. ఇక అతి ముఖ్యమైన మరొక సంకేతం జీర్ణక్రియ. ఇది సాఫీగా సాగాలి, అంటే స్మూత్ డైజెషన్ అనేది చాలా ముఖ్యం. నిజమైన ఆరోగ్యవంతుడు తన జీర్ణక్రియ అంటే డైజెషన్ గురించి ఎక్కువగా ఆలోచించడు నిజానికి. ఎందుకంటే అది దానంతటికదే సజావుగా సాగిపోతూ ఉంటుంది. ఆకలి సహజంగా వేయటం, అలాగే ఇంట్లో వండినటువంటి భోజనం తిన్న తర్వాత కడుపు ఉబ్బరింపుగా అనిపించకపోవటం ఆరోగ్యకరమైనటువంటి సంకేతాలు ఇవి. అయితే ఉదయం పూట ఎటువంటి ఇబ్బంది లేకుండా మల విసర్జన సాఫీగా జరగటం అనేది మీ పేగుల ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. ఐదవది చెప్పినట్టుగా జీర్ణక్రియ బాగుంటేనే శరీరం అంతా కూడా బాగుంటుంది. కడుపు ఎప్పుడు కూడా మీ దృష్టిని ఆకర్షిస్తూ ఎప్పుడు దానిపైకే మీ దృష్టి వెళ్తూ గ్యాస్, అజీర్తి ఇలాంటి అసౌకర్యానికి మిమ్మల్ని గురి చేస్తూ ఉంటే అది అశ్రద్ధ చేయకూడని విషయం అని అర్థం. అంటే మన జీవక్రియ అంటే మెటబాలిజం చురుగ్గా ఉన్నప్పుడు మనం తినేటువంటి ఆహారం రక్తంగా మారుతుంది తప్ప కొవ్వు కింద పెరిగిపోదు, అంటే ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఫామ్ అవ్వదు. అయితే మరి దీనికి ఏం చేయాలి? ఒక మంచి ఇంటి వైద్యం ఉంది. జీర్ణ వ్యవస్థను శుద్ధి చేయడానికి వాము అంటే ఓమా అంటారు, జీలకర్ర, అలాగే సోంపు, దీన్ని సోపు అని కూడా అంటారు. ఈ గింజల మిశ్రమం దివ్య ఔషధం కింద పనిచేస్తుంది. భోజనం చేసిన తర్వాత ఈ మూడింటిని సమానంగా కలిపి తీసుకోవటం వల్ల గ్యాస్, అజీర్తి లాంటి సమస్యలు రావు. ఇది పొట్టలో ఉండేటువంటి జీర్ణ రసాన్ని ప్రేరేపించి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలాగా చేస్తుంది. ఈ తర్వాత ముఖ్యమైనటువంటి సంకేతం చర్మం, కళ్ళు, నాలుక ఇచ్చేటువంటి సమాచారం. అంటే ఈ స్కిన్ నుంచి, ఐస్ నుంచి, టంగ్ నుంచి ఈ సిగ్నల్స్ని మీరు గమనించాలి. శరీరంలో కొన్ని భాగాలు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పవు. అందుకే ఎగ్జామినేషన్లో భాగంగా వీటిని ఎప్పుడు పరీక్ష చేస్తూ ఉంటాం. మీ చర్మం, మీ కళ్ళు, మీ నాలుక ఇవి మీ అంతర్గత ఆరోగ్యాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. ఆరోగ్యవంతుల చర్మం కాంతివంతంగా, కళ్ళల్లో ఒక రకమైన మెరుపు కనిపిస్తూ ఉంటుంది. నాలుకను బయటికి తీసి చూసినప్పుడు అది గులాబీ రంగులో ఉంటే అప్పుడు మీకు ఎలాంటి సమస్యలు లేవు అని అర్థం. ఒకవేళ నాలుక మీద దట్టమైన తెల్లటి లేదా పసుపచ్చటి పొర ఉందనుకోండి, శరీరం విషతుల్యాలు అంటే టాక్సిన్స్ని పేర్చుకుందని, టాక్సిన్స్ పెరిగిపోయాయని మీరు ఐడెంటిఫై చేయాలి. కళ్ళు లోపలికి పీక్కుపోవటం, ఇంకా మొహం పాలిపోయినట్టు ఉండటం ఇవన్నీ అనారోగ్య లక్షణాలు. ఇక చర్మం పైన ఎలాంటి ఎలర్జీలు లేదా పొక్కు లేకుండా మృదువుగా ఉండటం కూడా మంచి రక్త ప్రసరణకి, మంచి హెల్త్కి ఇది చిహ్నం. అయితే మరి దీనికి ఏం చేయాలి? ఒక మంచి ఇంటి వైద్యం ఉంది. శరీరంలో విషతుల్యాలను తొలగించడానికి త్రిఫల చూర్ణం చాలా ప్రసిద్ధి చెందింది. ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమం త్రిఫల. ఇది రక్తాన్ని శుద్ధి చేసి చర్మానికి మెరుపునిస్తుంది. ప్రతిరోజు కూడా పరిగడుపున వేడి నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవటం వల్ల కాలేయం అంటే లివర్ శుద్ధి జరిగి నాలుక పైన పేర్కొన్నటువంటి పొరలు తొలగిపోతాయి. కాబట్టి త్రిఫల చూర్ణాన్ని తీసుకోవటం, అలాగే ఈ తేనె నిమ్మరసం తీసుకోవటం ఇవి ఒక మంచి కాంబినేషన్. ఇక అతి ముఖ్యమైనది, అన్నిటికంటే అశ్రద్ధ చేయకూడనిది ప్రశాంతమైన మనసు. ఇదొక ఆరోగ్యానికి సంకేతం. మానసిక ప్రశాంతత అనేది కేవలం ఒక వ్యక్తిత్వం మాత్రమే కాదు, ఇది మీ శారీరక ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. మన మెదడులో ఉండేటువంటి రసాయన మార్పులే మన భావోద్వేగాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఆరోగ్యవంతులు కష్టాల్లో కూడా స్థితప్రజ్ఞతతో ఉంటూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతి చిన్న విషయానికి కోపం రావటం లేదా నిరాశ చెందటం ఇలాంటివి జరిగాయి అనుకోండి, మీ అంతర్గత వ్యవస్థలో అసమతుల్యత ఉంది అని అర్థం. పొట్ట, అలాగే హార్మోన్లు, నాడీ వ్యవస్థ చురుగ్గా ఉన్నప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి లేని స్థితి శరీరానికి ఆ వాపు ప్రక్రియ అంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. అంటే ఈ బ్రెయిన్ గెట్ యాక్సెస్ అంటారు దీన్ని. కాబట్టి మానసికంగా మీరు స్థిరంగా ఉంటే ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. మరి దీనికి ఏం చేయాలి? ఒక మంచి ఇంటి వైద్యం ఉంది. మానసిక ప్రశాంతత కోసం బ్రాహ్మి, శంఖపుష్పి ఆకుల మిశ్రమం మీకు మేలు చేస్తుంది. ఇవి జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు మానసిక ఆందోళన తగ్గిస్తాయి. అలాగే రోజు కొద్దిగా కొబ్బరి నూనెని లేదా నెయ్యిని తలకి మర్దన చేసుకోవడం వల్ల మెదడు కణాలు చల్లబడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత సంకేతం బలమైన రోగనిరోధక శక్తి. స్ట్రాంగ్ ఇమ్యూనిటీ అనేది హెల్త్కి సూచన. రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అంటే అసలు జబ్బు పడకుండా ఉండటం కాదు. అనారోగ్యానికి గురైనప్పుడు శరీరం ఎంత వేగంగా కోలుకుంటుంది అనేది ఇక్కడ ముఖ్యం. బలమైన రోగనిరోధక శక్తి ఉన్నప్పుడు ఇతరుల కంటే తక్కువగా జబ్బు పడతారు. ఈ పోస్ట్ కోవిడ్లో చాలామంది రిపీటెడ్గా జబ్బు పడుతున్నారు. ఒకవేళ జలుబు లేదా దగ్గు వచ్చినా కొద్ది రోజుల్లోనే తిరిగి ఆరోగ్యవంతులు అవుతారు, ఇది ఇమ్యూనిటీ బాగుంటే. ప్రతి చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కోలుకోవడానికి 10 నుంచి 15 రోజులు పడుతుంది అనుకోండి. మీ రోగనిరోధక వ్యవస్థ బలహీనపడింది అని మీరు ఐడెంటిఫై చేయాలి. వేగంగా కోలుకోవటం అనేది అంతర్గత ఆరోగ్యం తాలూకు పటిష్టతకి గుర్తు. మన శరీరంలో తెల్ల రక్త కణాలు అంటే వైట్ బ్లడ్ సెల్స్ సమర్థవంతంగా పోరాడుతున్నాయని దీని అర్థం.
మరి ఇలాంటప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్కి సంబంధించిన ఒక మంచి కషాయం ఉంది, ఇది మీరు తయారు చేసుకోవచ్చు. తులసి ఆకులు 6 నుంచి 8, చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క తలుకు ముక్క, అలాగే 3 మిరియాలు, ఇవి మీరు సిద్ధం చేసుకోవాలి. ఒక గ్లాసు నీళ్ళల్లో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ పదార్థాలన్నింటినీ వేసి సగం అయ్యే వరకు మరిగించాలి. తర్వాత వడపోసుకొని రుచి కోసం కొద్దిగా తేనె లేదా పాత బెల్లం కలుపుకోవాలి. ప్రతిరోజు ఉదయం పరగడుపున 1/2 గ్లాసు మోతాదులో ఈ కషాయాన్ని తీసుకుంటూ ఉంటే మీ ఇమ్యూనిటీ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఇక అతి ముఖ్యమైన సంకేతం సహజమైన ఆకలి వేయటం, న్యాచురల్ ఎపిటైట్. మీ ఆకలి మీ జీవక్రియ అంటే మెటబాలిజం ఎలా ఉంది అనేది చెప్తుంది. సమయానికి ఆకలి వేయటం, తిన్న ఆహారాన్ని ఆస్వాదించటం, ఇవన్నీ ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు. అలాగని అతిగా ఆకలి వేయటం లేదా అసలు ఆకలి లేకపోవటం కూడా మంచిది కాదు. దీన్ని భస్మకాగ్ని అంటారు. అలాగే ఇట్లాంటి ఈ క్రూర కోష్టం, ముద్దు కోష్టం, మధ్యమ కోష్టం అంటూ ఉంటారు. హార్మోన్లు సమతుల్యంగా ఉన్నప్పుడు మనకు కావాల్సినంత ఆహారాన్ని మనం తిని మనం ఎప్పుడు ఆపాలనేది ఆపగలుగుతాం. పదే పదే ఏదో ఒకటి తినాలనిపించటం లేదా ఆహారం మీద అసలు ఆసక్తి లేకపోవటం, ఇలాంటివి ఆ జీవక్రియలో ఉండేటువంటి లోపాలను సూచిస్తాయి. ఆహారాన్ని ఆస్వాదించడం అనేది ఒక ఆరోగ్యకరమైనటువంటి అనుభవం. అందుకే దీన్ని ఆయుర్వేదంలో రుచి అరుచి అంటాం. భారతీయ ఆహార పద్ధతులతో షడ్రసాలతో కూడినటువంటి భోజనం మన ఆకలికి సంతృప్తిని ఇస్తుంది. అయితే ఇలాంటి ఆకలిని న్యాచురల్గా పెంచుకోవడానికి ఒక మంచి ఇంటి వైద్యం ఉంది. ఆకలి మందగించినప్పుడు శొంఠి, పాత బెల్లం మిశ్రమం తీసుకోవాలి. ఇది జీర్ణక్రియని అంటే మెటబాలిజాన్ని క్రమబద్ధీకరిస్తుంది. భోజనానికి 1 గంట ముందు చిన్న అల్లం ముక్కని సైంధవంలో అద్ది తినటం వల్ల జఠరాగ్ని ప్రజ్వరెళ్ళి ఆకలి సహజంగా పెరుగుతుంది. భోజనాగ్రే సదా లవణ ఆర్ద్రక భక్షణం అంటారు దీన్ని. ఇక అతి ముఖ్యమైనది శారీరక కదలికలు ఉండటం, అంటే బాడీ మూవ్మెంట్స్ చాలా ముఖ్యం. ఆరోగ్యవంతమైనటువంటి శరీరం ఎలాంటి నొప్పులు లేకుండా సులువుగా కదులుతుంది. కింద కూర్చోవటం, లేవటం, ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు కీళ్ళలో ఎలాంటి శబ్దం రాకపోవటం, అలాగే ఒళ్ళు బిగుసుకుపోయినట్టుగా అనిపించకపోవటం, ఇదంతా కూడా ఆరోగ్యానికి సంకేతం. కీళ్ళలో ఫ్లెక్సిబిలిటీ ఉండటం, రోజువారీ పనులు చేయడంలో ఎలాంటి ఆటంకం లేకపోవటం ఆరోగ్యానికి చిహ్నాలు. నొప్పులు లేని కదలికలు అనేవి మీ ఎముకలు, కండరాల తాలూకు పటిష్టతని తెలియజేస్తాయి. ఇది మీ జీవన నాణ్యతని పెంచుతుంది. యోగా, నడక ఇలాంటి వ్యాయామాలు చేసినప్పుడు శరీరం సహకరిస్తుంటే మీరు ఫిట్గా ఉన్నారు అని అర్థం. ఈ ఫిట్నెస్కి ఒక మంచి ఇంటి వైద్యం ఉంది. కీళ్ళ నొప్పులు తగ్గడానికి మెంతి పొడి, నువ్వుల నూనె వాడకం చాలా అవసరం. నువ్వుల్లో ఉండే కాల్షియం ఎముకల్ని పటిష్టపరుస్తుంది. మెంతుల్ని రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగటం వల్ల ఈ శరీరంలో ఉండేటువంటి వాతం తగ్గి కీళ్ళ కదలికలు సులువుగా మారతాయి. ఇక అతి ముఖ్యమైన సంకేతం స్థిరమైనటువంటి బరువు, అంటే స్టేబుల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయటం. బరువు ఒక్కసారిగా పెరగటం లేదా తగ్గటం అనేది అంతర్గత సమస్యలకు సంకేతం. అంటే ఎటువంటి మార్పులు చేయకుండానే బరువులో భారీ హెచ్చుతగ్గులు అనిపిస్తున్నాయి అనుకోండి, అది హార్మోన్ల సమస్యకు అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యవంతులకి బరువు అనేది ఒకే స్థాయిలో స్థిరంగా ఉంటుంది. ఒకవేళ పెరిగినా బరువు లేదా తగ్గినా అది చాలా నిదానంగా జరుగుతుంది. బరువు స్థిరంగా ఉండటం వల్ల మీ శరీరం నియంత్రణలో ఉంది అన్న సంగతి మీకు తెలుస్తుంది. ఇది మీ ఆ జీవక్రియ సక్రమంగా సాగుతుందని చెప్పడానికి ఒక నిశ్శబ్ద సాక్ష్యం. థైరాయిడ్ గ్రంథి లాంటి ఆ కీలక అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నప్పుడే బరువు స్థిరంగా ఉంటుంది. మరి దీనికి ఒక మంచి ఇంటి వైద్యం చెప్తాను. బరువుని కంట్రోల్లో ఉంచుకోవడానికి దాల్చిన చెక్క, తేనె మిశ్రమం బాగా పనిచేస్తుంది. ఇది శరీరంలో కొవ్వుని కరిగించడంలో చురుకైన పాత్ర పోషిస్తుంది. గోరువెచ్చని నీళ్ళలో దాల్చిన చెక్క పొడి కలిపి క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల ఇన్సులిన్ స్థాయిలో అదుపులో ఉండి బరువు స్థిరంగా ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ఆరోగ్యం అనేది కేవలం వైద్య పరీక్షల్లో వచ్చేటువంటి ఫలితాల మీద మాత్రమే ఆధారపడదు. అది మీ శరీరంతో మనం పంచుకునేటువంటి అనుబంధం. నిజానికి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 10 సంకేతాల్లో మీరు ఎన్నిటిని కలిగి ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. మీ శరీరంలో చిన్న చిన్న మార్పులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. సంపూర్ణ ఆరోగ్యం అనేది మన జీవనశైలి, ఆలోచన విధానంలోనే ఉంటుంది. అలాగే ఆయుర్వేద లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవటంలో ఉంటుంది. అయితే మీకు ఇలాంటి సమస్యలు ఏదన్నా క్రానిక్గా ఇబ్బంది పెడుతుంటే మాత్రం మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని, అలాగే అవసరమైతే పంచకర్మ చికిత్సల్ని సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.